కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వలస కూలీలు కార్మికుల పిల్లలను గుర్తించి వారిని ప్రత్యేక పాఠశాలలో చేర్పించాలని జిల్లా కలెక్టర్ పమ్మెల సత్పతి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఆర్ముడ్ ఫ్లాగ్ డే పథక దినోత్సవం సహాయ నిధి సేకరణను కరీంనగర్ కలెక్టర్ పమ్మెల సత్పతి ప్రారంభించారు. ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాల ఎన్సీసీ క్యాండిడేట్లు కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ పమ్మెల సత్పతిని కలిశారు. విరాళాల సేకరణ ప్రారంభించారు. ఈ విరాళాలను వారు ఆర్మీ సహాయ నిధికి పంపించనున్నారు. కరీంనగర్ జిల్లాలోని పారిశుద్ధ్య కార్మికులు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రత్యేక దంత వైద్య క్యాంపుల ద్వారా ఉచిత వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ పమ్మెల సత్పతి ప్రభుత్వ దంత వైద్యుల బృందాన్ని ఆదేశించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 3వ విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. చివరి రోజు అభ్యర్థులు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ గడువు ఉండగా ఆలోపు క్లస్టర్ కేంద్రాలను చేరుకున్న అభ్యర్థుల నుంచి అధికారులు నామినేషన్ పత్రాలను స్వీకరించారు. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పదవి బాధ్యతలు స్వీకరించారు. అధ్యక్షుడిగా నియమితులైన సత్యంకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.